హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు మీకు రోడ్ సైడ్ బండి మీద దొరికే బఠానీ చాట్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే చివరిలో ఒక లైక్ చేయండి. ముందుగా దీనికోసం బఠానీలు ముందు రోజే నానబెట్టుకోవాలండి. నేను ముందు రోజు ఈవినింగ్ నానబెట్టాను. కనీసం 12 అవర్స్ అయినా నానాలి. ఇలా నానిన తర్వాత ఈ వాటర్ అంతా తీసేసి బఠానీని ఉడకబెట్టుకుందాం. ఇలా కుక్కర్లోకి తీసుకోండి. దీంతో పాటు ఒక చిన్నవి 3 బంగాళదుంపలు పైన పొట్టు తీసేసి వేసుకోవాలి. అలాగే వాటర్ కూడా ఇది ములిగేంత వరకు వేసుకోవాలి. దీంతో పాటు ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి. తప్పదు, ఎందుకంటే ఇప్పుడు వచ్చే బఠానీలు అస్సలు ఉడకట్లేదండి. కొన్ని ఉడికి కొన్ని ఉడకకుండా ఉండిపోతున్నాయి. ఇప్పుడు వంట సోడా వేసి బాగా కలుపుకున్నాక మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ బంద్ చేసేసి కుక్కర్ పూర్తిగా చల్లారాక వాటిని బౌల్లోకి తీసుకోవాలి. బఠానీ ఉడికింది, బంగాళదుంప కూడా ఉడికింది. చక్కగా ఇప్పుడు బంగాళదుంపల్ని పక్కకు తీసేద్దాం. ఇవి పక్కకు తీసేసాక గరిటెతోటి బఠానీని ఇలా స్మాష్ చేసుకోండి. చాలామంది గ్రైండ్ చేస్తారు, అక్కర్లేదండి. నేను చెప్పే ప్రాసెస్లో ఉడికించుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని ఒక పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇలా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి ఒక 3 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఇది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి. ఈ కొలతలన్నీ కూడా నేను ఒక పావు కేజీ బఠానీలు అంటే 250 గ్రామ్స్ బఠానీలకి సరిపడా చెప్తున్నాను. ఇప్పుడు ఉల్లి కూడా మగ్గింది కదా, ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం మగ్గితే చాలు. ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇది కొంచెం మెల్ట్ అయితే చాలండి. ఫ్లేమ్ మాత్రం మీరు మీడియంలోనే ఉంచుకోవాలి. మొత్తం ప్రాసెస్ అంతా కూడా మీడియంలోనే చేయాలండి. చక్కగా ఇవి మెల్ట్ అయ్యాక ఒక పెద్ద సైజు టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటా కూడా ఆయిల్లో పూర్తిగా మగ్గిపోవాలి. కొంచెం 1 నిమిషం పాటు ఇలా ఆయిల్లో వేయించిన తర్వాత ఇందులో ఈ టమాటాకి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల టమాటా ఈజీగా మగ్గిపోతుంది. చూడండి, టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. కొంచెం పసుపు అంటే ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ మసాలా కారం, 3/4 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే 3/4 టీ స్పూన్ గరం మసాలా. మీరు పొడి కారం అంటే కొట్టు మీద తెచ్చుకున్న కారం వేసుకుంటే ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడరు, పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 100 ml వరకు వాటర్ పోసుకుని చక్కగా థిక్ గ్రేవీలా చేసుకోవాలండి. ఇది ఇలా కలుపుతూ థిక్ గ్రేవీ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూడండి, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు ఇందులో వేసేసుకుందాం. చేతితో ఇలా ప్రెస్ చేసి వేసేయండి. చూడండి, మెత్తగా ఉడికింది. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇవే కాదండి, చాలా ఉన్నాయి. చాట్స్తో పాటు చాట్లు కూడా పెట్టాను చేసి. అలాగే మిరపకాయ బజ్జీ, వంకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, పునుగులు చాలా ఉన్నాయండి స్నాక్ ఐటమ్స్. నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఒకసారి వాచ్ చేయండి. అలాగే చాలామంది అంటే 90% చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ 3000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. చూడండి, బంగాళదుంప పూర్తిగా ఇందులో మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఉడికించిన బఠానీ వేసుకోవాలి. ఇది ఉడికించినప్పుడు మనం సాల్ట్ వేయలేదండి, నేను వేయను ఎప్పుడు కూడా. చూడండి, ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ముందే సాల్ట్ వేసి ఉడికించామనుకోండి, మనకి బఠానీ ఉప్పు టేస్టే తెలుస్తుంది కానీ మనం వేసే ఈ ఫ్లేవర్స్, ఈ ఇంగ్రీడియంట్ ఫ్లేవర్స్ ఏవి కూడా పట్టవు. అందుకని ఇప్పుడు వేసుకోవడం బెటరు. చక్కగా ఇలా ములిగేంత వరకు వాటర్ పోసుకోండి. బాగా మిక్స్ అయ్యాక వాటర్ పోసుకొని అడుగంటకుండా కలపండి. ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉంచుకోవాలండి. మాత్రం మాడినా కూడా టేస్ట్ మారిపోతుంది. ఇలా ఈ వాటర్ పోస్తే చాలు. చక్కగా ఇప్పుడు బుడగలు వస్తాయి చూసారా, ఉడికినట్లు. అలా వచ్చిందనుకోండి, చక్కగా చల్లారాక మనకి స్టవ్ బంద్ చేసేస్తే చల్లారాక చిక్కగా అవుతుంది. అలాగే మీరు ఇక్కడితో అయిపోలేదండి, టాపింగ్ మెయిన్ ప్రాసెస్. దానివల్లనే మనకు అసలు చాట్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా ముందు పల్లీలు వేయించుకోండి. చిన్న కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే మీకు ఆయిల్ తక్కువ అవుతుంది. ఇలా పల్లీల తర్వాత కార్న్ఫ్లేక్స్ని వేయించండి. నేను కుక్కర్ పెట్టి బఠానీ ఉడికిస్తున్నప్పుడే క్యారెట్ ముక్కలు, బీట్రూట్, ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసుకున్నానండి. అలా కట్ చేసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. వర్షాలు పడుతున్నప్పుడు కానీ లేదా
మనకి ఈవినింగ్ చల్లగా ఉన్నప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి. వేడి వేడిగా తిన్నామనుకోండి ఆ టేస్టే వేరు. ఇప్పుడు మీరు టాపింగ్కి రెడీ చేసుకున్నాం కదా, మీరు ఏ బౌల్లో అయితే తినాలనుకుంటున్నారో ఆ బౌల్లోకి చాట్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా చేసుకున్నాక పైన టాపింగ్ చేసుకోండి. ఆ టాపింగే మనకి రోడ్ సైడ్ తింటున్నప్పుడు తినాలి తినాలి అని ఒక మనకి గ్రేవీ అంటే నోరు ఊరుతుందండి. ఆ టాపింగే చక్కగా చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. చూడండి, నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, పల్లీలు, అలాగే బీట్రూటు, కార్న్ఫ్లేక్స్, దీంతో పాటు కొంచెం సేవ్, అలాగే కొత్తిమీర జల్లుకోండి. చివర్లో ఒక నిమ్మ చెక్క పిండుకొని తిన్నారంటే అచ్చు బండి మీద తిన్న టేస్ట్ ఫీల్ కూడా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.